మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రియమైన హోప్ ఇండియా ఛానల్ వీక్షకులకు ఈ యొక్క మరణమునందు మానవుని యొక్క స్థితి అనే శీర్షికకు ప్రేమతో ఆహ్వానము పలుకుచూ ఉన్నాం. గత కొన్ని వారాలుగా మనము మరణములో మానవుని యొక్క స్థితి ఏమై ఉన్నదో అనే వాక్యాలను ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశము ఇందులో భాగముగా మీకు పరిచర్య చేయాలని నేను ఆశపడుతున్నాను. ఇది క్రొత్తదేమి కాదు, చాలా వాడుకలో నమ్మకంలో క్రైస్తవ్యంలో ఉన్నదే పరదైసు అని ఈ మొదటి భాగానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు అని గత వారం మనం చూసినప్పుడు అసలు మరణించేది ఏంటి, ఆత్మలు మరణిస్తాయా అని మనం పరిశుద్ధ గ్రంథాన్ని శోధించినప్పుడు లేక పరిశోధించినప్పుడు దేవుడు మనిషికి ఆత్మనివ్వలేదు, జీవవాయువునిచ్చారు. జీవవాయువు ఉన్నంత వరకు మనిషి జీవించే ఆత్మ, మరణము వచ్చినప్పుడు లేక ప్రాణము లేని శరీరము మృతము అని మనం తెలియజేసాం. యోబంటూ ఉన్నారు, దేవుని యొక్క ఊపిరి నా నాసిక రంధ్రముల్లో పరిపూర్ణముగా ఉండుట బట్టియు లేక ఆయన ఆత్మ నా నాసిక రంధ్రముల్లో ఉండుటను బట్టియు నేను ఇంకా జీవించుచున్నాను అని సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి దేవుడు నరునికి ఊపిరిని ఇయ్యగా, జీవవాయువుని ఇయ్యగా వాడు జీవించే ఆత్మ అయ్యాడు అని మనం నేర్చుకున్నాం. అయితే మరణములో దేవుని యొద్దకు చేరేది ఏంటి అని మనం చూసినప్పుడు మన్నైనది మరలా మన్నైపోతుంది, ఊపిరి దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది అని మనం తెలుసుకున్నాము. ఈ వారము మనము అసలు చనిపోయిన వారు ఎక్కడున్నారు? లోకసువార్త 23:43 యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత సిలువ మీద ఉన్న ఒక దొంగతో ఆయన పలికిన మాటలకు అర్థమేంటి? నిజముగా పరదేశు ఉందా, పరదేశులో ఆత్మలు ఉన్నాయా అని ఈ అంశాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. మన పరిశుద్ధ గ్రంథాన్ని లోకసువార్త 23:43 త్రిప్పుదామండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, నాతో కూడా నీవు పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని ఆయన చెప్తున్నారు. దొంగతో ప్రభువారు మాట్లాడుతూ, నేడు నీతో చెప్తున్నాను, నాతో కూడా నీవు పరదేశులో ఉందువని నిశ్చయముగా చెప్తున్నాను అని అంటున్నారు. ఈ మాటకి అర్థమేంటి అంటే, పరదేశం ఉందానా? యేసుక్రీస్తు వారు పరదేశంలో ఉంటే ఆయన యొద్ద ఈ దొంగ ఉన్నారనా? లేకపోతే పరదేశంలో ఉంచుతానని ఆయన ప్రమాణం చేశారా? దీనికి అర్థమేంటో పరిశుద్ధ గ్రంథం నుండి మనము కొద్దిగా ధ్యానం చేద్దామండి. ఈ పరదేశం అనే పదము ఎన్ని చోట్ల ఉచ్చరింపబడినది అని నేను స్టడీ చేసినప్పుడు, చదివినప్పుడు, నేర్చుకుంటానికి నేను ప్రయత్నం చేసినప్పుడు పరదైసు అనే పదము 3 చోట్ల ఉపయోగించబడిందండి. మీరు రాసుకున్నట్లయితే నేను తెలియజేస్తున్నాను. పరదైసు అనే పదము 3 చోట్ల ఉపయోగించబడినది. ఒకటి ఇప్పుడు చదివిన వాక్యం లోకసువార్త 23:43. రెండవది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము. మూడవది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం అండి. ఈ 3 చోట్ల పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా మీరు తిరగేసి చదివి చూసి పరీక్షించి పరిశోధించి తెలుసుకున్నట్లయితే 3 చోట్ల పరదైసు అనే పదము ఉపయోగించబడింది. ఆ తర్వాత సర్వసాధారణంగా ఉపయోగించే మాట పరదేశి. పదాజ్ఞల్లో మనకు కనపడుతూ ఉంటుంది. నీవైనను, నీ దాసి అయినను, నీ దాసుడైనను, నీ ఎద్దైనను, నీ ఎంట ఉన్న నీ పరదేశి అయినను విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు. అలాగే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు 56 సార్లు పరదేశి అనే మాట ఉపయోగించబడిందండి. మరలా చెప్తున్నాను, పరదైసు అనే మాట 3 సార్లు, పరదేశి అనే మాట 56 సార్లు
పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. చాలాసార్లు ఓదార్పు కూటాల్లో మనము చేయకూడని అనేక కార్యక్రమాలు క్రైస్తవంలో చేస్తూ ఉన్న జ్ఞాపకార్థ కూటాలు ఇటువంటివి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్టి సందర్భాల్లో పరదేశుని గూర్చి చదువుతూ ఉంటారు. పరదైసును పరదేశుని కలిపి ఒకటే అన్నట్టుగా బోధలు చేస్తూ ఉంటారు. పరదేశీ అంటే ఆ ప్రాంతం వారు కారు, వేరొక ప్రాంతం నుంచి వచ్చిన వారని అర్థము. ఉదాహరణకి భారతీయులు ఇతర దేశాల్లో పనిచేయడానికి వెళ్ళినప్పుడు వారిని పరదేశీయులు అంటారు. లేక ఇతర దేశం వారు భారతదేశం వస్తే వారిని కూడా పరదేశులు అంటారు. మన ప్రాంతం కాని ప్రాంతంలో మనం వచ్చినప్పుడు ఎవరి పరదేశీ అని అంటూ ఉంటారు. కాబట్టి ప్రాంతం కాని ప్రాంతంలో మన సొంత గ్రామం కాని ప్రాంతం మనం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి మనము పరదేశులము. మరణించినప్పుడు కూడా ఈ పాట పాడుతూ ఉంటారు, పరదేశులము ప్రియులారా మనము అని. పరదైసు వేరు, పరదేశి వేరు. మీకు చెప్తున్నానండి. పరదైసు యేసుక్రీస్తు వారు ఉపయోగించిన మాట ఏంటంటే, నేడు నేను నీతో చెప్తున్నాను, నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని. ఇప్పుడు ఈ చనిపోయిన దొంగ ఎక్కడుండి ఉంటాడు? యేసుక్రీస్తు వారు అదే రోజు చనిపోయారు, దొంగ అదే రోజు చనిపోయారు. ఈ దొంగ ఎక్కడున్నాడు అనుకుంటున్నారు మీరు? నాతో కూడా పరదేశులో ఉందవని నిశ్చయముగా నీతో చెప్తున్నానన్న యేసుక్రీస్తు వారి మాటకు అర్థం ఏంటి? మనము కొన్ని బైబిల్ వాక్యాలు ధ్యానం చేద్దామండి. మొట్టమొదటగా నువ్వు నాతో కూడా ఉందువు అని వాగ్దానం చేసిన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు అది మనం ముందు తెలుసుకుందాం. పరదేశ్ అనే పదం 3 చోట్ల ఉపయోగించబడింది. మొట్టమొదటిసారి ఉపయోగించిన లోక సువార్త 23:43 మనం చదువుతున్నాము. దానిలో యేసుక్రీస్తు వారు నేనున్న చోట నువ్వు ఉంటావు, నాతో కూడా నువ్వు ఉంటావు అన్నారు. కాబట్టి ఆయన ఎక్కడున్నారో మనము వాక్యం నుంచి తెలుసుకుందామండి. ఆయన ఎక్కడున్నారు? మన పరిశుద్ధ గ్రంథాన్ని లోక సువార్త 16:19 తిప్పుదామండి. ఓదారంగు బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచున్నవాడు లాజరు అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. ఇక్కడ ఒక వృత్తాంతాన్ని మనం చదువుతున్నామండి. ఈ లోకస్వార్త 16 ప్రారంభం నుంచి మనం చదివితే ఇక్కడ మనకు ఒక ధనికుడు కనపడతాడు. అదేవిధంగా ఆయనకి ఒక గృహ నిర్వాహకత్వకుడు ఉన్నాడు. అతనుకున్న ఆస్తి అంతటి మీద ఒక గృహ నిర్వాహకుడిని ఏర్పాటు చేసుకుని ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అయితే అతని మీద నింద మోపబడింది. ఈ లోకస్వార్త 16 అసలు ఇది నిజముగా జరిగిందా, ఒక ఉపమానమా? అది మనం తెలుసుకోవాలండి. ఇది ఒక ఉపమానం. ఇలా చదువుతూ మనం కిందకు వస్తే 19వ వచనం నుండి మనం చదివాము. ఒక ధనికుడు ఉన్నాడు, పేదవాడైన లాజరు ఉన్నాడు. ధనికుడు దినదినము కూడా ఆయన మనం చదివినట్టు అన్ని భోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. లాజరేమో దీన స్థితిలో కురుపులతో బాధపడుతూ ఆ బల్ల మీద నుంచి పడిన ఆ రొట్టె ముక్కలను, ఆ ఎంగుల మెతుకులను తింటూ తన జీవనం గడిపారు. ఇద్దరూ చనిపోయారు, ఇద్దరూ మరణించారు. ఇద్దరు మరణించిన తర్వాత ఈ ఉపమానంలో మనం చూసాము, లాజరు పరదేశంలో ఉన్న అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడని, ధనికుడు పాతాళములో ఉన్నాడని మనం ఇందులో చూస్తున్నాం. తీర్పు పొందకముందే యేసుక్రీస్తు రెండోసారి వచ్చి తీర్పు తీర్చకముందే ఒకళ్ళేమో పాతాళానికి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం, ఒకళ్ళేమో పరదేశంలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. అదే సిద్ధాంతాన్ని మనం గట్టిగా ప్రశ్నించి అడిగితే చనిపోయిన వారు అందరూ ఎక్కడ ఉన్నారంటే పరదేశంలో ఉన్నారు అని అంటారు. అక్కడికక్కడే ఎంతో గలిబిలి, ఎంతో మాయ,
ప్రజల్ని ఈ ఈ సిద్ధాంతము నుండి, ఈ సత్యము నుండి, మరణములో ఉన్న మర్మమును అర్థము కాకుండా సాతానుడు ఏదేను వనములో చెప్పిన అబద్ధాన్ని పోషిస్తూ ఉన్నాడు. మీరు చావనే చావరు అంటే శరీరం చనిపోద్ది కానీ ఆత్మ సావదని పెడుతున్నాడండి. ఇప్పుడు పాపం శరీరానికి అంటుకుంటుంది కానీ ఆత్మకు అంటుకోదు అని చెప్తూ ప్రారంభించాడు. ఈ సాతానుడి యొక్క బోధనలను తెలియకుండానే సంఘంలో ఉన్న అనేక మంది ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు ఆయన శిష్యులు వచ్చి, అయ్యా, మీ నామమున అనేక మంది దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నారు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు ప్రభువారు అన్నారు, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకములో చేరడు. నా నామమున అతిక్రమం చేస్తున్నారు, అలా అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని ప్రభువారు చెప్పటం మనం చూస్తున్నాం. అవును, దేవుని నామాన్ని ఉచ్చరిస్తూనే మనం చూసాము. దానియేలు కాలంలో మనం చూసాము, యెహెజ్కేలు కాలంలో మనం చూసాము. పరిశుద్ధ గ్రంథము పరిశోధించి అనుదినము ధ్యానించేవారు నీటి ఓరన నాటబడిన మొక్క వలె ఆత్మ ఫలములు ఫలించుటకు దేవుని యందు ఏర్పారిన వారు వాక్య ధ్యానములో దేవుని దర్శనమును చూసిన వారు ఉన్నారు. ఆయన ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకుంటే ఈ పాతాళంలో ఉన్న వ్యక్తి మొరపెడుతున్నాడంటే ఏమని? అతని చిటికిన వేలును ముంచి ఒక్క నీటి బిందువును నాకు వేయమనండి, నా దాహము తీర్చుకుంటానని. కుదరదంటే కనీసం అతన్ని పంపి భూమి మీద మా వారు ఉన్నారు, నా సహోదరులు ఉన్నారు, వారినైనా ఈ సువార్తను ప్రకటించి రక్షించమని చెప్పండి అని చెప్పినప్పుడు, వాక్యమే నేను చెప్తున్నాను, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, మోషే ఉన్నాడు అని చెప్తున్నారు. ఏమండి, యేసుక్రీస్తు వారు మరణించిన కాలంలో మోషే బ్రతుకున్నారా? ఏలియా బ్రతుకున్నాడా? అంటే దానికి అర్థం ఏంటని అడిగితే, వారు రాసిన గ్రంథాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే దానికి అర్థం ఏంటి? రక్షణ పొందాలంటే ధర్మశాస్త్రమును పాటించాలి, ప్రవచనాలని పరిశోధించి ప్రవచనానుసారము కలిగి ప్రవచనానుసారమైన జీవితమును జీవించాలి. అక్కడ ఒక సత్యం అంటే, ఎవరైతే పరిశుద్ధ గ్రంథము ప్రకారము జీవిస్తారో, పాపరహితులుగా, నిందారహితులుగా, నిష్కపటముగా, నిర్మలమైన మనస్సాక్షి జీవిస్తారో అట్టివారు పరలోక రాజ్యానికి అర్హులు అని తెలియజేయడానికి ఈ ఉపమానాన్ని చూపించారు. ఉపమానాల్లో ఒక ఉపమానము ఏంటంటే, సూది బెజ్జములో నుంచి ఒంటైనా దూరడానికి సులభమేమో కానీ ధనుకుడు పరలోక రాజ్యము చేరడము కష్టము అని. అంటే దేవుడు ఇప్పుడు ధనాన్ని సంపాదించుకోవద్దని ఆయన అంటున్నాడండి? కాదు, అన్యాయముగా సంపాదించొద్దని అంటున్నారు, అక్రమముగా సంపాదించొద్దని ఆయన చెప్తున్నాడు, అవినీతి పనులు చేసి సంపాదించొద్దని ఆయన చెప్తున్నాడు. అతిక్రమము చేసి, అన్యాయము చేసి, పాపము ద్వారా సంపాదించిన ధనము చేత లోక భోగములను, సుఖభోగములను అనుభవించేవారు పాతాళములోనికి వెళ్తారని ఆయన చెప్తూ ఉన్నాడు. తీర్పు దినమునాడు వారు అపవిత్రులు, నిందింపబడిన వారుగా ఉంటారని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఉపమానము ద్వారా ఆయన హెచ్చరిస్తున్నాడే తప్ప ఇది నిజము అని లేఖనం ఎక్కడ చెప్పట్లేదు. సరే, పరదేశు, నా పరదేశంలో నువ్వు ఉంటావు అని క్రీస్తు వారు చెప్పారు. పరదేశుకు సంబంధించిన ఇక్కడ మనము కొన్ని మాటలు చదివాము. అబ్రహాము పరదేశంలో ఉన్నారంటారా? చనిపోయిన ఈ పేదవాడు పరదేశంలో ఉన్నాడని అంటారా? ఇది ఉపమానమా? ఇది ఒక ఉపమానము మాత్రమే. పరదేశు ఉందో లేదో రాబోయే వాక్యాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన ఆయన ఎక్కడున్నారు? అబ్రహాం రొమ్మున అనుకున్నాడు, అక్కడ అబ్రహాముని చూస్తున్నాం కానీ యేసుక్రీస్తు వారిని మనం చూడట్లేదు. నేనున్న చోట నువ్వు నాతో కూడా నువ్వు నా పరదేశంలో ఉంటావు అని క్రీస్తు వారు వాగ్దానం చేశారు. మన పరిశుద్ధ గ్రంథాన్ని హెబ్రీయులకు రాసిన మొదటి పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను. దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మంతయు నయుండి తన మహద్గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎత్తైన ఎంత శ్రేష్టమైన నామము పొందినో వాటికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారని అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి ఉత్తరం రాస్తూ చెప్తున్నాడండి. ఆయన తానే శుద్ధీకరణ చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన ఉన్నత లోకమందు మహామహుడగు అనగా తన తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడని చెప్తున్నాడు. తండ్రి ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారా? పరలోకంలో ఉన్నారా? మనకు తెలుసు. ఎలా తెలుసు మనకి? అనేక మంది ప్రవక్తలు దర్శనంలో చూశారు. రాజు అయిన మికాయా చూశాడు, యెహెజ్కేలు చూశాడు, ప్రవక్త అయిన యెహెజ్కేలు చూశారు. ఇంకెవరు? దానియేలు చూశాడు, యెషయా చూశాడు. ఇంకా స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ఆయన పరలోకం వైపు తేరు చూసినప్పుడు మహిమలో కొనుపోబడి తండ్రి సింహాసనంను చూశాడు. ఇంకెవరు చూశారు? పౌలు గారు నేను చూశానని చెప్తున్నాడు. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో మనం తర్వాత దాన్ని కూడా చదవబోతూ ఉన్నా. పరదేశి ఎవ్వరు, ఏ మనుషుడు పలకని మాటలు, స్వరాన్ని ఆయన అక్కడ విన్నానని చెప్తున్నాడు. ఇంకెవరు చూశారు? అనేక మంది. వేళ్లతో లెక్క పెట్టన మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆయన ఎక్కడున్నాడో మనం అది తెలుసుకోనగలిగితే కొంత మట్టుకు మనకు సాధ్యమైనంత మట్టుకు మనం కొంత నేర్చుకోగలుగుతాం. సంపూర్ణంగా ఎప్పుడు బయలుపరచబడుతుందో తెలుసా? ఇప్పుడు అద్దములో చూచినట్లుగా చూస్తా ఉన్నా. ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆయన్ని ముఖాముఖిగా మనము చూసినప్పుడు సమస్తమును సంపూర్ణముగా మనకి వివరించబడుతుంది. కాబట్టి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మానవుడు ఏది విత్తుతాడో ఆ పంటే కోస్తాడు. అనుమానముతో మీరున్నట్లయితే, మరణమును గూర్చిన సరి అయిన అవగాహన మీకు లేకపోతే ఈ ధ్యానములను బట్టి మీరు నేర్చుకోవాలని నేనెంతో మిమ్మల్ని వేడుకొంచు ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో నేనున్న చోట మీరుంటారని ప్రమాణం చేసిన క్రీస్తు వారు ఎక్కడున్నారో మనం చూసాం. మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. మరి ఆయన ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడా? ఆయన ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారా? ఇంకా కొన్ని వచనాలు మనం చదువుదామండి. మొదటి పేతురు 3వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతున్నానండి. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఎక్కడంటండి? పరలోకమునకు వెళ్ళి. పరదైస్కి కాదు. పరదైస్ అనే పదము ఎన్నిసార్లు ఉపయోగించబడిందని మీకు చెప్పాను? చెప్పండి. 3 సార్లు. పరదేశి అనే మాట 56 సార్లు. అయితే నీవు నాతో కూడా పరదేశులు ఉందని నిశ్చయముగా చెప్తున్నానన్న క్రీస్తు వారు ఆయన ఎక్కడున్నారు? మరి ఆయన ఒకవేళ ఈ వాక్యానుసారముగా మనం చూసి ఆధారమును బట్టి ఆయన పరలోకములో ఉన్నాడు అని నిర్ధారణ అయితే, మరి ఆయన పరలోకంలో ఉన్నప్పుడు మనందరము చెప్పుకుంటున్న ప్రకారం పరదేశంలో వీరికి పని ఏంటి? ఆయన ఉన్న చోటే కదా ఉండాలి. అది నా మాట కాదు సుమా, బైబిల్ వచనాలు నేను చూపిస్తాను. ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. మొదటి పేతురు 3:22 చదివాం కదా. ఆయన పరలోకమునకు వెళ్ళి దేవదూతల కంటేను అధికారుల కంటేను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు.
సింహాసనసీనుడై ఉన్నారు. ఇంకా లూకాసు వార్త 24:51 మనం చదివినట్లయితే అక్కడ కూడా ఆయన పరలోక అవరోహణ కొరకు మాట్లాడుతున్నారు. అపోస్తుల కార్యాలు నేను చెప్పాను కదండి, 1వ అధ్యాయము 9-11 వచనాలు మనం చదివితే ఆయన వారితో మాట్లాడిన తర్వాత ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన అవరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండేరు. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు తీసుకొని పోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పాను. ఎక్కడున్నారండి యేసుక్రీస్తు వారు? పరదేశంలో ఉన్నారా, పరలోకంలో ఉన్నారా? వారు తేరి చూస్తున్నారు. వారిని అనాథలుగా విడిచిపెట్టి క్రీస్తు వారు వెళ్ళిపోతున్నారేమో అని వారెంతో కన్నీళ్ళు విడుస్తూ ఉన్నారు, అధైర్యంతో ఉన్నారు. యేసుక్రీస్తు వారు వారితో అన్నారు, భయపడొద్దు చిన్నమంద, మీ కొరకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని నేను మీకు అనుగ్రహిస్తాను అని చెప్తున్నారు. కాబట్టి ఆయన ఏ విధంగా అయితే పరలోకమునకు ఎత్తబడ్డారో అదే పరలోకము నుండి తిరిగి వస్తారు. ఎందుకు వస్తారు? విశ్వసించిన ప్రతి వారిని ఆయన యొద్దకు తీసుకెళ్ళడానికి. యోహాను సువార్త 3:15 వచ్చిన నుండి మనం చదివితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చూస్తే, దేవుడు లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి ఇచ్చి ఆయన యందు విశ్వసించిన వారు మరణించక నిత్య జీవము పొందినట్లు. ఎప్పుడు వస్తుంది నిత్య జీవం? చనిపోయిన వెంటనే పరదేశం వెళ్ళిపోవడమా? చనిపోయిన వెంటనే పాతాళానికి వెళ్ళిపోవడమా? పోను వారు చెప్పిన ప్రకారం పాతాళంలో ఉండరండి, అందరూ పరదేశులు ఉంటారు. మరి క్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు రావడం పరదేశులు ఉన్నట్లయితే? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 55వ వచనంలో స్టెఫన్ను రాళ్ళతో కొడుతున్నప్పుడు ఇందాక చెప్పాను నేను, పరలోకం వైపు చూశాడు. పరలోకములో ఆయన మహిమలో కుమారుడు కుడి పార్శ్వమున కూర్చున్నట్లు ఆయన చూస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఈ పరదేశు గూర్చి మీరు సందేహపడవద్దు. మరణం అనేది ఇప్పుడు బాగా తప్పుగా అర్థం చేసుకొనడానికి, అపార్థము చేసుకోవడానికి ఎంతో గురవుతుంది. కాబట్టి ఈ అపార్థము నుండి, ఈ తప్పుడు భావము నుండి మనం బయటపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్టడీని మీ అందరికీ కూడా, ఈ యొక్క శీర్షికను మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రార్థించండి. పరదేశి 2వ భాగాన్ని మరల వారం మనం చదువుకున్నంత వరకు ఇప్పుడు చెప్పబడిన వాక్యాలు మీరు ధ్యానించి మరింత బలపడాలని ఆశిస్తూ దేవుని నామములో మీకు వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.